గుడ్ ఈవినింగ్. ఈరోజు క్లాస్లో మనం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటరీ వెహికల్ స్క్రాపేజ్ పాలసీ, ఇది ఒక కొత్త విధానము. ఈ విధానంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కానీ ఏదైనా ఒక వాహనము 3 సార్లు కనుక ఫిట్నెస్ టెస్ట్ కనుక ఫెయిల్ అయితే 3 సార్లు కనుక ఫిట్నెస్ టెస్ట్ కనుక ఫెయిల్ అయితే ఆ వాహనాన్ని తుక్కు కింద చేయడం, అంటే ఆ వాహనాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించుకోకూడదు. ఇది కేంద్ర ప్రభుత్వ వాహనాలకు అలాగే రాష్ట్ర ప్రభుత్వ వాహనాలకు ఈ రెండింటికి కూడా ఇది వర్తిస్తుంది. అసలు ఈ పాలసీ ఏమిటి, ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది, తద్వారా జరిగేది ఏమిటి, ఆ పాయింట్స్ అన్నీ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ, అదొకసారి మళ్ళీ న్యూస్లోకి వచ్చింది. దానికి సంబంధించి భారతదేశము కొన్ని దేశాలు భారతదేశాన్ని కూడా ఆ గ్రూప్లో జాయిన్ కమ్మంటే భారతదేశం తిరస్కరించడం జరిగింది. సో ఆ కొత్త గ్రూప్ ఏమిటి, దానికి భారతదేశానికి సంబంధం ఏంటి, అవన్నీ కూడా మనం ఈ క్లాస్లో మాట్లాడదాం. అలాగే ఇంకొకటి కొత్తగా గ్రీన్ ట్యాక్స్ ఒకటి వస్తుంది. మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది, వెరీ రీసెంట్గా నేను ఈ గ్రీన్ ట్యాక్స్ గురించి మాట్లాడడం జరిగింది. ఆ గ్రీన్ ట్యాక్స్ మన వ్యక్తిగత వాహనాలపైన అలాగే ఈ కమర్షియల్ వాహనాలపైన కూడా ఆ ట్యాక్స్ను విధించబోతున్నారు. అది ఎప్పటి నుంచి విధించబోతున్నారు, ఆ పాయింట్స్ అన్నీ మనం ఇప్పుడు చూసుకుందాం. రైట్. సో చూడండి, నేను డాక్యుమెంట్ ఓపెన్ చేస్తున్నాను. లుక్ ఎట్ దిస్. ఫస్ట్ది వచ్చేసి వాలంటరీ వెహికల్ స్క్రాపేజ్ పాలసీ. అంటే ఇది ఈ వాహనాలని తుక్కు కింద తయారు చేయడం, అంటే అది ఇక పనికిరాదు, వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించడానికి వీల్లేదు. ఇది కేంద్ర ప్రభుత్వ వాహనాలకు అలాగే రాష్ట్ర ప్రభుత్వ వాహనాలకు కూడా వర్తిస్తుంది. అయితే ఈ విధానం ఎప్పటి నుంచి అమలులోకి వస్తుంది అనేది ఒక పాసిబుల్ క్వశ్చన్. అది ఎప్పటి నుంచి వస్తుంది? ఏప్రిల్ 1, 2021 లేదా 2022 లేదా 2023 లేదా 2024. చూడండి, ఇటువంటి క్వశ్చన్స్ మనల్ని ఎగ్జామినేషన్లో ఎక్కువగా అడిగే ఆస్కారం ఉన్న క్వశ్చన్స్. సో ఇటువంటి పాలసీలు ఇంపార్టెంటు, ఏ తేదీ నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుంది అది ఇంపార్టెంటు. ఇక ఈ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, అంటే ఏప్రిల్ 1, 2022 నుంచి ఈ విధానం అమలులోకి రాబోతుంది. వెరీ 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 ఇంపార్టెంట్. రైట్. సో చూడండి ఇక్కడ. సో దీనికి సంబంధించి మన ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు దీన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. రైట్. దాని పేరే వాలంటరీ వెహికల్ స్క్రాపేజ్ పాలసీ. తద్వారా ఏమవుతుందంటే మనకు ఇప్పుడు చూడండి, మనకు పెట్రోల్ వెహికల్స్ వలన, ఇంకా ఎక్కువగా చెప్పాలంటే ఈ డీజిల్ వెహికల్స్ వలన కాలుష్యం బాగా పెరిగిపోతుంది. తద్వారా మనకు ఈ ఎన్విరాన్మెంట్, ఈ పర్యావరణ సమతుల్యత అనేది దెబ్బతింటుంది. దాని గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అందుకు ఇప్పుడు మనకేం కావాలి అంటే ఫ్యూయల్ ఎఫిషియెంట్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ వెహికల్స్ కావాలి. అందుకని మనం చూస్తుంటాము, గ్యాస్ ద్వారా నడిచే వాహనాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి, అంటే బ్యాటరీ ద్వారా. తద్వారా ఏమవుతుంది, అసలు అక్కడ పొల్యూషన్ అనేది ఉండదు, కాలుష్యం అనేది ఉండదు, కాబట్టి ఆరోగ్యం బాగా ఉంటుంది. కాబట్టి ఈ పాత వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫిట్నెస్ పరీక్షలో నెగ్గలేదో 3 సార్లు, వీటన్నిటినీ తుక్కు కింద మార్చి వాటిని ఇక ఎట్టి పరిస్థితుల్లో ఆ వెహికల్స్ని యూజ్ చేయకుండా ఉండడానికి ఇదొక పాలసీ అనేది రావడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ వన్. తద్వారా ఏం జరుగుతుంది అంటే వాహనాల ద్వారా వచ్చే కాలుష్యము తగ్గిపోతుంది. అలాగే ఈ వాహనాలను నడపాలంటే మనం ఈ క్రూడ్ ఆయిల్ని వేరే దేశాల నుంచి, ఈ ఆయిల్ అంతా కూడా మనం వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. దిగుమతి చేసుకున్నప్పుడు మనం సుంకం చెల్లించాలి, దానికి సంబంధించిన డబ్బులన్నీ చెల్లించాలి. ఇక ఈ ఆయిల్ దిగుమతి కనుక తగ్గిపోతే మనకు ఈ పే చేసే భారం కూడా బాగా తగ్గుతుంది. అంటే అన్ని రకాలుగా వాతావరణము బాగుంటుంది, మనం పెట్టే ఖర్చు
మన దిగుమతుల మీద పెట్టే ఖర్చు కూడా చాలా వరకు మనకు తగ్గించుకునే అవకాశం మనకు వస్తుంది. రైట్. అయితే ఏ వెహికల్ అయితే ఇది 3 సార్లకు మించి ఇది ఫిట్నెస్ టెస్ట్ పాస్ కాదో అది కంపల్సరీగా మ్యాండేటరీ, దాన్ని తుక్కు కింద చేయాలి. రైట్. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఓన్డ్ వెహికల్స్కి మాత్రమే వర్తిస్తాయి. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఇది కేంద్ర ప్రభుత్వ వాహనాలు, రాష్ట్ర ప్రభుత్వ వాహనాలు ఈ విధానం యొక్క పరిధిలోకి వస్తాయి. దీన్ని ఏప్రిల్ 1, 2022 నుంచి అమలు చేయబోతున్నారు. వెరీ 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 ఇంపార్టెంట్. మనం మాట్లాడుకునే ప్రతి పాయింట్, ప్రతి టాపిక్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామినేషన్. మీరు ఇవన్నీ కూడా బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. నెక్స్ట్ రెండవది గ్రీన్ ట్యాక్స్. ఈ గ్రీన్ ట్యాక్స్ అంటే ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. చూడండి, ఈ టాపిక్ గురించి నేను ఇంతకుముందు కూడా ఒకసారి మీతో మాట్లాడడం జరిగింది. దాంట్లో మనం ఏం చెప్పామంటే మన వ్యక్తిగత వాహనాలు ఉంటాయి, అలాగే కమర్షియల్ వాహనాలు కూడా ఉన్నాయి. మన వ్యక్తిగత వాహనాలు కనుక 15 సంవత్సరాలు దాటితే దాన్ని రిజిస్ట్రేషన్ చేయాలి. చేసినప్పుడు ఆ వాహనం యొక్క పరిస్థితి చూసి మనం రోడ్డు ట్యాక్స్ మీద ఎంతైతే అమౌంట్ ఉంటుందో దాంట్లో 10 నుంచి 25% వరకు ఈ గ్రీన్ ట్యాక్స్ రూపంలో కట్టాల్సి ఉంటుంది. రైట్. అది మన వ్యక్తిగత వాహనాలకైతే. అలా కాకుండా ఈ కమర్షియల్, ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా 8 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ విధానం దానికి అమల్లోకి వస్తుంది. అంటే ఈ గ్రీన్ ట్యాక్స్ అనేది వ్యక్తిగత వాహనాలు కావచ్చు, ఈ కమర్షియల్ వాహనాలు కావచ్చు, అన్నిటి మీద విధింపబడుతుంది. అయితే మన క్వశ్చన్ ఏంటంటే ఈ పన్ను ఎప్పటి నుంచి విధించబోతున్నారు, ఎప్పటి నుంచి అమలులోకి వస్తుంది? గవర్నమెంట్ ఈజ్ ప్లానింగ్ టు ఇంపోజ్ ఏ గ్రీన్ ట్యాక్స్ ఆన్ ఏ సర్టన్ కేటగిరీ ఆఫ్ వెహికల్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ఏప్రిల్ 1, 2022. దయచేసి ఇది కూడా జ్ఞాపకం పెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్ వన్. ఈజ్ దట్ ఓకే? చూడండి, ఇక్కడ ఈ వాహనాలన్నీ పెట్రోల్ వాహనాలు కావచ్చు, డీజిల్ వాహనాలు కావచ్చు, వ్యక్తిగత వాహనాలు కావచ్చు, లేదా కమర్షియల్ వాహనాలు కావచ్చు, అన్నిటి మీద ఈ గ్రీన్ ట్యాక్స్ అనేది దీన్ని అమలు చేయబడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ విషయాన్ని స్వయాన రోడ్ ట్రాన్స్పోర్ట్స్ అండ్ హైవేస్ మినిస్టర్ నితిన్ గడ్కరీ చెప్పడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో అడగడానికి ఆస్కారం ఉన్న క్వశ్చన్ ఏమిటి? ఈ గ్రీన్ ట్యాక్స్ని ఎప్పటి నుంచి అమలులోకి వస్తుంది? ఏప్రిల్ 1, 2022. అలాగే ఇక మూడో పాయింట్ మనకి ఈరోజుకి, ఈ క్రింది దేశాల్లో ఏ దేశం న్యూ ఎజెండా కోయలిషన్ అనే గ్రూప్లో సభ్యత్వం లేదు? సభ్యత్వం లేని దేశం ఏది? బ్రెజిలా, సౌత్ ఆఫ్రికానా, ఐర్లాండా, ఇండియానా? ఆన్సర్ వచ్చేసి ఇండియా. ఎందుకంటే ఈ న్యూ ఎజెండా కోalitionలో ఉన్న కంట్రీస్ అన్నీ కలిసి, ఈ దేశాలన్నీ కలిసి న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఏదైతే ఉందో దాన్ని లీగలైజ్ చేయాలి, దాన్ని ఖచ్చితంగా అన్ని దేశాలు అమలు చేయాలి అన్న విధంగా ఈ న్యూ ఎజెండా కోalition అనే గ్రూప్ ఒకటి ఫామ్ అయింది. కాకపోతే భారతదేశం ముందు నుంచి కూడా న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఏదైతే ఉందో ఆ ట్రీటీకి భారతదేశం వ్యతిరేకము. రైట్. ఎందుకంటే మన దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, అవి చక్కగా మనం డెవలప్ చేసుకున్నాము. కాకపోతే మనకున్న ఒక పాలసీ ఏంటంటే నో ఫస్ట్ యూస్, అంటే మనము వాటిని ముందుగా ప్రయోగించము. ఇది మన పాలసీ. రైట్. చూడండి, సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, దట్ ఈస్ ఇండియా. చూడండి, ఈ గ్రూప్లో ఎవరెవరు ఉన్నారంటే బ్రెజిల్, ఈజిప్ట్, ఐర్లాండ్, మెక్సికో, న్యూజిలాండ్ అండ్ సౌత్ ఆఫ్రికా. సో వీటి ప్రయత్నం ఏమిటి అంటే ఈ న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీని లీగలైజ్ చేయాలి. ప్రతి దేశం కూడా దాంట్లో సంతకం పెట్టి దాంట్లో ఈ ఒప్పందంలో పాలు పంచుకోవాలి అని అన్ని దేశాల మీద ఒత్తిడి తీసుకురావడానికి ఏర్పడ్డ గ్రూపే న్యూ ఎజెండా కోalition గ్రూప్.
వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. భారతదేశం ఇందులో సభ్యత్వం లేదు. సో ఇవి ఈ రోజుకు సంబంధించిన అంశాలు. మరిన్ని అంశాలతో మళ్ళీ మనం తర్వాత క్లాస్లో కలుద్దాము. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.